కాంగ్రెస్ 10 ఏళ్ల అధికారంలో ఉండడం తథ్యం, చరిత్రను పునరావృతం చేస్తా, రాష్ట్రంలో 15 ఎంపీ సీట్లు గెలిచి రాహుల్ని ప్రధాని చేస్తా. రాహుల్ ప్రధాని అవుతాడా లేకుంటే ఇంకోరిని చేస్తారా అది సెకండరీ. కానీ బీజేపీని మాత్రం చరమగీతం పాడాల్సిందే. ఎందుకంటే బీజేపీ వల్ల దేశానికి ఏం ఉపయోగం లేదు. సరే, నెక్స్ట్ రాహుల్ గాంధీ అవుతాడా, ఇంకోరు అవుతారా, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, లేకుంటే ఖర్గే అవుతాడా, ఇంకోరు అవుతారా, అది సెకండరీ. కానీ బీజేపీని మాత్రం ఉంచొద్దు, దానివల్ల ఉపయోగం లేదు. ఏమో అనుకున్నా, నేను కూడా అనుకున్నా, అరే అమ్మ బీజేపీ ఉంటే మన దేశాన్ని కాపాడుతుంది, మన దేశాన్ని రక్షిస్తుంది అని అనుకున్నాం. కానీ దేశం పేరు చెప్పి దేశంలో ఉన్న సంపద దోసుకుపోతుంది. అది ఎవరికి తెలుస్తలేదు. అది కనిపెట్టుకోరు. దాని గురించి ఒక్కసారి డెప్త్గా ఆలోచన చేయి. ఉత్తగా ఫోన్లు పట్టుకొని పనికిరాని వీడియోలు చూస్తూ ఉంటారు. ఇంకేం కనబడుతుంది. అది కాదు, ఒకసారి సెర్చ్ చేయరి. మన దేశంలో ఆస్తులు ఏమున్నాయి, మన ప్రభుత్వం దగ్గర ఎక్కడ పోయినాయి, అప్పుడు ఎన్నేళ్ల కింద ఎంత ఉన్నది, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, భూములు ఎక్కడ పోయినాయి, ఏం జరుగుతున్నది అనేది చూడు. మన రూపాయి విలువ అప్పుడు ఎంత ఉన్నది, ఇప్పుడు ఎంత ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఉన్నప్పుడు మన రూపాయి విలువ ఎంత ఉన్నది, ఇప్పుడు బీజేపీ పరిపాలిస్తున్నప్పుడు మన రూపాయి విలువ ఏంది, రూపాయి విలువ ఎట్లా చూసుకోవాలి అనే ఆలోచన వస్తుంది. ఇలా ప్రపంచం మొత్తం డాలర్ శాసిస్తున్నది. ఇప్పుడు డాలర్ మన దగ్గరకు వచ్చింది అంటే ఎంత, వాళ్ళు $1 ఇస్తే మనం 96 రూపాయలు 97 రూపాయలు ఇవ్వాలి. అంటే మన రూపాయి పడిపోయినట్టే కదా. అదే డాలర్ చైనాకు పోయింది అనుకో, 13 రూపాయలు ఇస్తారు. ఒకప్పుడు చైనా మనం ఈక్వల్గా ఉన్నాము. ఇవాళ మనం $1 వస్తే మార్చుకుంటే మనం 95 రూపాయలు పెట్టి $1 తీసుకోవాలి. అదే చైనా వాడు 13 రూపాయలు పెడితే డాలర్ వస్తుంది. ఒకప్పుడు ఇద్దరం ఈక్వలే ఉన్నాము. ఇలా చైనా రూపీ వాల్యూ ఎందుకు పెరిగింది, మనది ఎందుకు పడిపోయింది అని ఆలోచన చేయాలి. ఎందుకంటే మన దగ్గర పరిశ్రమలు తీసుకురాలే, ఉన్న వాటి మీదనే ట్యాక్సులు వేసుకోవాలి, విదేశీ వస్తువుల మీద ఆధారపడి బతకడము, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు విదేశీ వాళ్ళు మొత్తం చైనా వాళ్ళు కనుక మొత్తం బ్యాన్ చేసిరు అనుకో, ఏమి ఇయ్యం మీకు అని మనదంతే, ఇంకా పడిపోతాం. ఇక ఆగం పరిస్థితి. చైనా వాడు ఇయ్యగాను ఏమవుతుందో చూద్దామంటే, చైనా వాడు అమ్ముకుంటేందుకు తయారు చేసిండు. వాడిని వద్దంటే వాడు సరే తీసుకోర్రి, వేరే దేశానికి ఇస్తాడు, ఆ దేశం నుంచి ఈ దేశానికైనా తెచ్చుకోవాల్సిందే. కానీ మన దగ్గర ఎందుకు లేదు? బహుళజాతి కంపెనీలకు మనం ఇచ్చేస్తాం, దారాదత్తం చేసిర్రు. బీజేపీ వచ్చినాక మొత్తం దారాదత్తం చేసిర్రు. మన బిఎస్ఎన్ఎల్ ఉన్నది కదా, బిఎస్ఎన్ఎల్ ఎంత మంచిగా నడుస్తుంది, దానికి ప్రచారం చేయాలి. దాన్ని యాడ్ ఎక్కువ ఇచ్చుకుంటా దాన్ని డెవలప్ చేసుకుంటారు వాళ్ళని. దాన్ని వండబెట్టి ముఖేష్ అంబానీ, ధీరుభాయ్ అంబానీ, నువ్వు నీకు నేను జై కొడతా, దోసుకపో, తెలంగాణ కాదు భారతదేశ ప్రజల సంపద దోసుకపో, కర్లో దునియా ముట్టి మెయిన్ మొత్తం మింగేసేయి అని వాళ్ళకి అప్పచెప్తారు. లలిత్ మోడీ, నీరవ్ మోడీ, అదానీ, అంబానీ వీళ్ళకి ఇచ్చుకుంటా పోతున్నారు. వాళ్ళు మొత్తం దోసేసిరు, అన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు, వాళ్ళకి అంటగట్టేస్తున్నారు. ఇవాళ బిఎస్ఎన్ఎల్ ఎంత టాప్లో ఉండే దాన్ని కూడా ఆగం చేశారు. అన్ని ప్రైవేట్ పరం చేసుకుంటూ పోయి ఇక లాస్ట్కు ఏం చేస్తున్నారు, అడవులు ఉన్నాయి, ఇక అడవులని చెరబడుతున్నారు. వీళ్ళు చేసేది కదే. ఏమనంటే ఏం చెప్తారంటే ఇస్కు మారింగే ఏ పాకిస్తాన్ కు, బంగ్లాదేశ్ కు, అఫ్ఘాన్ కు సబ్కు మార్ దేంగే, అగలే సాల్ మే పాకిస్తాన్ నై రైతా అంటారు. ఈ డైలాగ్ కొట్టగానే మనోళ్ళు ఇక ఈయనే బట్టలు చెప్పుకుంటారు. ఇక ఏం చేసేది లేదు, ఏం లేదు, ఉట్టి డైలాగులు కొట్టి బతికిరు. ఇక అధికారంలో ఉంటారు, దోసుకపోతారు. మారాలి, మీరు మారుర్రి, మీరు సెర్చ్ చేసుకోరు, తెలుస్తుంది మన భవిష్యత్తు ఏంది, మనం ఏడ ఉన్నాము. మనం ఇక రాను మన దేశ పరిస్థితి. వీళ్ళే పరిపాలిస్తే ఎవరు ఉండరు. ఒక్కరి మీద ఎన్ని రకాల ట్యాక్సులు వేస్తారు అనుకున్నావు? వాళ్ళు దోసుక తినడానికి రకరకాల ట్యాక్సులు వేస్తున్నారు. వాళ్ళు ఏడికెళ్ళే పైసలు ఇస్తలేరు, మన మీద గుంజుతా ఉన్నారు. గుంజి మొత్తం వెండుతున్నారు. మామూలు ఇట్లా వెండి వదిలేస్తలేరు, గట్టిగా వెండుతున్నారు. ఒంట్లో రక్తం చుక్క లేకుండా కష్టాన్ని అట్లా దోసుకుంటున్నారు. కాబట్టి దయచేసి బీజేపీ ఉంటే దేశాన్ని ఏదో కాపాడుతుంది, ఎవడున్నా కాపాడుకుంటాడు, ఎవరిని ఇంటి నాడు కాపాడుకుంటాడు. ఇప్పుడు మన ఇల్లు ఉంది, మన ఇంటి మీద కూడా వస్తే ఇంకోటి వచ్చి మనల్ని కాపాడతారా? ఎవడు కాపాడు? మనది మనం కాపాడుకుంటాం. మన ప్లేస్లో ఎవడున్నా వానింటికి వాడు కాపాడుకుంటాడు, మన ఇంటికి మనం కాపాడుకుంటాం. ఎవరిని వాడు కాపాడుకోవాల్సిందే. అధికారం ఇచ్చినప్పుడు, అధికారంలో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా ఏది ఉన్నా ఫైట్ చేయాల్సిందే, కాపాడుకోవాల్సిందే. అందుకనే ఒక్కసారి మిగతా పార్టీకి వేరే పార్టీలకు అవకాశం ఇచ్చి చూద్దాం. బీజేపీకి చాలు, ఇక వద్దు బీజేపీ, గుర్తుపెట్టుకోరు.